తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కడప నియోజకవర్గంలో ఎవరైనా బాగుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి కృష్ణారెడ్డి. ఈరోజు అట్లాంటి వ్యక్తి నిన్న వెళ్ళి దేవుని గడపకి వెళ్ళి అదే ఎమ్మెల్యే గారి మీద నిజంగా మనిషి అన్న తర్వాత కొంత విచక్షణ కొన్ని విలువలు ఉండాలా. ఆ విలువలు లేవు. నిజంగా ఆ మనిషి గురించి నిజంగా ఇప్పుడు మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న చెప్పిన మీరు చూసినారు, నిన్న ఆయన మాట్లాడిన మాటలన్నీ మీరు చూసినారు. కార్యకర్తలకు అన్యాయం జరిగిపోతుంది, జెండా మోసిన కార్యకర్తలు అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, నేనే వాళ్ళందరినీ గడ్డనేస్తా ఇట్లా బాహుబలిలాగా చేతిలో పట్టుకోనని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఏదైతే వెంకటేశ్వర్ల స్వామి దగ్గర ఒక వినతి పత్రం ఇచ్చి ఎమ్మెల్యే గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి. నిజంగా ఆ భాష వాడిన, నిజంగా నేను చెప్తున్నా కదా, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కొంత విచక్షణ ఉంది కాబట్టి నువ్వు నిజంగా ఈరోజు ఇంకా ఈ విధంగా ఉన్నావంటే నీ అదృష్టం అంతే. మట్టి నువ్వే తోలుకున్నావా ఈ నియోజకవర్గంలో? మొట్టమొదటి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే మట్టి తోలినావు. ఏమంటే కార్యకర్తల పేరు చెప్పినావు, తినేసినావు, అయిపోయింది మట్టి కూడా. సరే అది వదిలేస్తే మళ్ళీ పాతగడప చెరువులో వచ్చి మట్టి తోలినావు. సరే అది వదిలేద్దాం. దాని తర్వాత 15th ఫైనాన్స్ వర్కులు వస్తే నువ్వు ఎన్ని డివిజన్లలో వేసినావో నేను ఈరోజు ఊహాజనితంగా చెప్పడంలే. మీరు తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్లోకి వెళ్ళి అతనికి సంబంధించిన లైసెన్స్ ఒకసారి అతని పేరు మీద ఎన్ని వర్కులు ఉన్నాయో తెలిస్తే మీకు తెలుస్తుంది. అది వదిలేస్తే మొన్న ఇదే కడప నియోజకవర్గంలో ఎగ్జిబిషన్ ఆహ్లాదకరంగా పిల్లోళ్ళ కోసం ఎగ్జిబిషన్ పెడితే దానికి ఈ ఎమ్మెల్యే గారు మాధవి గారు అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో మన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకి ఇద్దాము, అతను ఏదో కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదైనా 10 రూపాయలు వస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో అతనికి ఇస్తే వైసీపీ వాళ్ళు కూడా దానికి పోటీ పడే పరిస్థితులు ఉన్నప్పుడు ఇది కార్యకర్తకి ఇచ్చినారు, కొంత ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి మనం పరిస్థితి వాళ్ళకి వివరిస్తే వాళ్ళందరూ వెనక్కిపోయిన పరిస్థితుల్లో అర్ధగంట ముందు వచ్చి నువ్వు దానికి టెండర్ అడ్డం వేసి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి కార్యకర్త పేరు చెప్పి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ కార్యకర్త అలుగుతాడని చెప్పి నువ్వు చెప్పి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళి అతనికి 10,000 రూపాయలు ఇచ్చి 2,90,000 రూపాయలు నువ్వు తినేస్తావు. ఇంతకంటే నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా?